and help us all to hold fast to beloved Baba's dam until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार మెహర్ బాబా की जय. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. బాబా యొక్క ప్రేమాశీస్సులతో మనం ఈరోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే అవకాశాన్ని ఆయన ప్రసాదించారు. నా వాయిస్ మీకు వినపడుతుంది కదా? వినపడుతుంది. సరే సరే, జై బాబా. నాకు డిస్ప్లే రాదు, అందుకు సరే. జై బాబా. ఈరోజు కూడా ఆయనతో సహజీవనాన్ని గడుపుకునే అవకాశాన్ని ఇచ్చారు. అందుకని ఆ సనాతనుడికి, ఆ సర్వోన్నతునికి 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం 215 ప్రవచన సుమ మాలికల్ని మనం చెప్పుకున్నాం. ఈరోజు బాబా మళ్ళీ 2 ఇచ్చారు, 216, 217. మనం ఈ ప్రవచనాలను ముందుగా వచనంలో చెప్పుకున్నాం, అదే మళ్ళీ మాలికలో వస్తుంది. బహుశా అది గానం చేస్తున్నప్పుడు మీకు అది తెలుస్తూ ఉంటుంది. అందుకనే వివరణ అనేది కొంచెం తగ్గించి ఆల్రెడీ మనం వచనంలో చెప్పుకున్నాం కనుక ముందుకు వెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. మానవులలో పూర్తిగా వికసించి జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. కృష్ణవేణి గారు ఉన్నారా? ఉన్నారు. కృష్ణవేణి గారు ఉన్నారా? ఉన్నారు. ఓకే ఓకే, రైట్. జై బాబా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాను. వచన ప్రవచనాలలో ఏదైతే మనం చెప్పుకున్నామో అదే మళ్ళీ సమమాలికగా, అంటే మన జ్ఞాపకం కోసం ఆయన తయారు చేశాడు. కాబట్టి వచన ప్రవచనాలు చెప్పుకున్నాం కనుక ఇందులో భావాన్ని కొంచెం సంక్షిప్తం చేసి మనం ఈ 2-3 రోజుల నుంచి కూడా తగ్గించుకుంటూ చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా 216, 217 ఈ 2 సమమాలికలు వచన ప్రవచనాలు చెప్పుకున్నాం. అయినా మనకి ఈ విధంగా దాన రూపంలో, చరణ రూపంలో ఆయన ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే జ్ఞాపకం వచ్చుకుంటామని. మానవులలో పూర్తిగా వికసించి ఉన్నట్టి చైతన్యము, దురాలోచన ప్రభావం ఉన్నట్టు మనిషి కనుగొంటాడు. దురాలోచన ప్రభావం ఉన్నట్టు మనిషి కనుగొంటాడు. ఇది 216. 217 కారణం ఏమిటనగా పరిణామ క్రమములో నరుని వరకు. కారణం ఏమిటనగా పరిణామ క్రమములో నరుని వరకు
హరిషడ్వర్గముతోనే పనులు నిర్వర్తించింది చైతన్యము. హరిషడ్వర్గముతోనే పనులు నిర్వర్తించింది చైతన్యము. 217. ఇప్పుడు ఈ 216, 217 రెండు సుమమాలికల యొక్క ఆ భావార్థాన్ని కొంచెం మనం చర్చించుకుందాం. మానవులలో చైతన్యం వికసిస్తుంది పరిణామ క్రమంలో, రాతి నుంచి మానవుడి వరకు కూడా. మానవుడు వచ్చేసరికి పూర్తిగా వికసిస్తుంది. అయితే ఆ వికాసంతో పాటు 28 తత్వాలు కూడా మానవుల్లో పెరిగిపోతాయి. అదొకసారి మనం చెప్పుకున్నాం. మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. ఆ 28 తత్వాలు జ్ఞాపకం ఉంటే సరే, లేకుంటే మరొకసారి చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. అందువల్ల ఈ చైతన్యం వికసించింది. కానీ ఆ శరీరంలో వికసించిన చైతన్యంతో కూడుకున్న ఆ దేహంలో 28 తత్వాలు ఉన్నాయి. అందులో అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అవి 6. మనం ఆ 6కి ప్లస్ చేసుకున్నాం కొన్ని. అసూయ, ద్వేషము, పగ అంటే 9 చేసుకున్నాం, తక్కువ అయిపోయాయి. అందుచేత ఆ విధంగా మనం వికసించిన చైతన్యంతో మానవుడు ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేయబడినప్పటికీ అది ఏవైతే మార్పులు జరగవలసి ఉన్నదో పరిణామ క్రమంలో, ఏ అనుభవాలైతే అనుభవిస్తూ మళ్ళీ నూతన సంస్కారాలు ప్రోగు చేసుకోవాల్సి ఉన్నదో, ఈ క్రియ పనులు అంటారు బాబా. ఆ పనులన్నీ కూడా మళ్ళీ అరిషడ్ వర్గం సహాయంతోనే నిర్వర్తించింది. అందువలన ఒక ఉదాహరణ చెప్తారు బాబా మీకు. మనం కాయగూరలు కొయ్యాలంటే కత్తి కావాలి, లేదా కత్తిపీట కావాలి, లేదా చాకు కావాలి, ఏదో అలాంటిదే కావాలి. కానీ దాని తలుక స్వభావం బట్టి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కట్ చేసేస్తుంది. మరి తెలిసి అమలైనా కట్ చేస్తుందని అది ఉపయోగించకుండా ఎలా మనం కట్ చేస్తాం? అందుచేత మానవుడికి ఇచ్చినవే, ఇవ్వబడినవే అవి. ఆ ఇవ్వబడినవి ఎక్కడ పారేస్తాడు? వాటితోటి పరిణామ క్రమంలో ఆ మార్గంలో, ఆ స్థాయిలో, ఆ 7 దశల్లో ఏదేవైతే నిర్వర్తించవలసినటువంటి పనులు ఉన్నాయో వాటితోనే నిర్వర్తిస్తాడు అరిషడ్ వర్గంతో. అందువలన దురాలోచన ప్రభావం అన్న మాట బాబా వాడవలసి వచ్చింది. మనం కూడా, మనుషులు కూడా ఏం చేస్తున్నారు? కోపం వస్తే వాళ్ళలో ఉన్న ప్రేమ కలుషితం అయిపోతుంది. అయిపోయి మనకు తెలియకుండానే పరుషంగా మాట్లాడతాం. ఆ పరుషంగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి పౌరుషం వస్తుంది, వాళ్ళు పరుషంగా మాట్లాడతారు. అంటే అటుపక్క ఇటుపక్క కూడా అరిషడ్ వర్గాలే పనిచేస్తాయి. అది శృతి మిస్తే ప్రేమ నశించిపోద్ది ఆ క్షణంలో. అప్పుడు మనిషి మృగంలా ప్రవర్తించవలసి వస్తుంది. అలాగ ప్రవర్తించినప్పుడు దురాలోచనలే చోటు చేసుకుంటాయి, మంచి ఆలోచనలు ఎలాగొస్తాయి? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, తప్పదు. మరి అది ధర్మం. నా ధర్మాన్ని నేను నిర్వర్తించడంలో ఒక విధంగా
దాయకూడదు, విషయాన్ని దాచి చెప్పకూడదు. ఎందుకంటే ఏ విషయాలైనా సరే అన్నీ కూడా తేటతెల్లంగా చెప్పాలి. మనందరిలో కూడా మనందరం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, దీనికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా షడ్వర్గాలతోనే జరుగుతున్నాయి. ఇది గుర్తుంచుకోండి. 9 కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు 6, పగ ద్వేషం ఈర్ష అసూయ ఈ. అందుచేత వీటితోనే మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందుకే మాటకి మాట వస్తే పులుల్లాగా అవతల వాళ్ళ మీద విజృంభిస్తాం. క్రూరత్వం కర్కశత్వం మనలోంచి బయటికి పెళ్లికి వచ్చేస్తుంది. మరి అప్పుడు ఇప్పుడు ఆ పరిణామ క్రమంలో జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటే ఎలాగ అభివృద్ధి వస్తుంది? ఆధ్యాత్మిక అభివృద్ధి రాదు. కాబట్టి ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలి అని అనుకుంటే ముందుగా ఏ అరిషడ్ వర్గం అయితే అది మనలో వారికి సంబంధించిన దుర్గుణాలు ప్రబలిపోయి ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే మనకి ఒక్క అరడుగు కాదు, పావుడుగు కాదు, అసలు ప్రయాణం ఒక్క ఇంచి కూడా ముందుకెళ్దు. ప్రయాణం అంటే ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ ప్రయాణానికి ఉపయోగమైనవి కావు. ఆధ్యాత్మిక ప్రయాణం పురోగతికి మనం చేస్తున్నవన్నీ మన కోసం సరదాగా చేసుకుంటున్నాం. దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ అవర్ ఫ్యూచర్ డెవలప్మెంట్. అవి యూస్ఫుల్ కావు అని తెలిసిన ఎందుకు అలా చేస్తున్నట్టే అంతకుమించి మనం ఇంకేం చేయలేకపోతున్నాం. ఈ అరిషడ్ వర్గ ప్రయాణం వల్ల తత్వాలు 3 ఉన్నాయి. ఆ తత్వాల వలన తర్వాత కోరికల వలన ఇంకోటి ఏమిటంటే మనం చేసే స్నేహాలు కూడా కొంతవరకు మనకు దురదృష్టకరమైన పరిస్థితుల్లో పెడతాయి. అంతేత ఈ విధంగా మానవుడు తన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని పాడు చేసుకుంటూ ఉన్నాడు. ఎన్నాళ్ళు ఎలాగున్నా ఇంతే. ఇక మన పరిస్థితి ఏమిటంటే అదేదో సామెతలాగా మనం పూర్తిగా భక్తి మార్గంలో లేవు. భక్తి మార్గంలో లేనప్పుడు భక్తి పరాకాష్ఠ స్థితే ప్రేమ. మరి దాని పరాకాష్ఠ స్థితికి ఎక్కడికి వెళ్తాం? వెళ్ళలేము. ఇవన్నీ మీరు సాధారణంగా తీసుకుంటారు, నాకు తెలుసు. కానీ మీరు సాధారణంగా తీసుకున్న సత్యం ఎప్పుడూ కూడా సత్యాన్ని చెప్పడంలో ఏది దాచకూడదు. దాచితే అపరాధం అవుతుంది. అందుకని మీకు నువ్వు చెప్పినప్పుడు ఎక్కడ దాపరికం లేకుండా బాబా మీకు చెప్పిస్తున్నారు. సరే, ఏదో ఒక సినిమాకి ఒక పాట రాస్తాడు, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అంటాడు. కృష్ణుడు కూడా అంత భగవద్గీత చెప్పి నీకు నా మీద ఉన్న ప్రబలమైనటువంటి విశ్వాసం మాత్రమే, భక్తి భావన మాత్రమే ముందుకు నడిపించగలదు అని అంటాడు ఆయన. ఇప్పుడు బాబా ఏం చేశాడు? బాబా భక్తి పరాకాష్ఠ స్థితి అయినటువంటి ప్రేమని మనకి పెంచుకోమన్నాడు. ఇంకా భక్తే మనకు పెరగలేదు. భక్తి విషయంలో బాగా అభివృద్ధి చెందాం. తిండిలో రకరకాల తిండి తింటున్నాం. మళ్ళీ అందులో కొంతమంది ఇళ్ళలో అయితే కనబడుతున్నారు కూడా కొత్త కొత్త తిళ్ళు. అది భక్తి.
ఈ భక్తిలో బాగా డెవలప్ అయ్యాం, కానీ భక్తిలో మాత్రం డెవలప్ కాలేదు, ఎవ్వరం కాలేదు. మనమే కాదు, పుణ్యభూమి రత్నగర్భ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని దీనికి, ఈ భారత మాతకి అద్భుతమైనటువంటి పేర్లు ఉన్నప్పటికీ కూడా మనం ఆ భారత మాతని ఏ స్థాయిలో ఉంచడం లేదు, నాశనం చేసేస్తున్నాం. మనందరం ఉన్నాం. మన మాటలు, మన చేతలు, మన పరిస్థితులు, మన దురదృష్టకరమైనటువంటి ఈ సంస్కార భారం, అలాగే భూభారం అన్ని భారతదేశాన్ని నాశనం చేయడానికి ఉపక్రమిస్తున్నాయి. పైగా మీకు తెలుసు, ఆల్రెడీ వీరబ్రహ్మం గారు, పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినవి జరుగుతూ ఉన్నాయి. ఆ వరుసలో, ఆ క్రమంలో ఎప్పటికప్పుడు మనకి తెలుస్తూనే ఉన్న విషయాలు. మనకి ఇప్పుడు విపరీతమైన భూకంపాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. భూకంపాలు ఎందుకు వస్తాయంటే, మానవుడు భూమిని దొంగ చేశాడు. ప్రతి ఇంటికి ఒక బోర్డు ఉంటుందా? ఒక ఊర్లో 1000 ఇళ్ళుంటే 800 ఇళ్ళకి బోర్ ఉంటుంది, అంటే 800 కన్నాలు. ఇలాగ ప్రతి సిటీలో కూడా కన్నాలు భూమికి. ఏమవుతుంది? దీనికి తోడు మైన్స్, పరిశ్రమలు, పెద్ద పెద్ద వృక్షాలు, సముద్ర గర్భంలోంచి నీరు ప్రవహిస్తుంది కిందకి భూమిలోకి, అది దాన్ని పూర్తిగా డొల్ల చేసి పారేస్తుంది. అందుచేత మనం యథార్థంగా చెప్పుకోవాలంటే విషమ పరిస్థితిలో ఉన్నాము. ఉంటామో ఓడతామో కూడా తెలియదు. కానీ ఉన్నంతకాలం మనం కానీ బాబాతో ఉంటే, బాబాతోనే గడిపితివా నీ జీవితం అంతా ధన్యం. అంచేత బాబాతోనే మనం ఉండాలి. అలాగే ఉండగలిగితే మనము చచ్చిపోతాము. కానీ ఆ చావు మళ్ళీ ఆయన ప్రణాళికలో నూతన మానవాడి ఉద్భవించేలోపు ఈ చచ్చిన మానవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన యొక్క కరుణకు కానీ పాత్రులైతే తిరిగి ఆయనతో సంబంధాన్ని పొందడానికి అవకాశం ఇస్తాడు ఆయన. అది ఈ తాపత్రయం మనం చేస్తుంది. అందుకే ప్రవచనాలు చదువుకోవడం ఎందుకు చదువుకుంటున్నాం అంటే, అజాగ్రత్త నుంచి జాగ్రత్త మార్గంలోకి రావడం కోసం. నేను ఇలాగే ఉంటానంటే ఆయన ఎవడు మార్చలేడండి, ఎవ్వడు మార్చలేడు. ఎందుకంటే మనుషులు చావుకి తెగించారు. ఎలాగో చచ్చిపోతాం, ఎందుకు అవసరంగా లేనిపోని నిబంధనలు పెట్టుకుని గడపాలి. అలాగే అన్నారు కూడా చాలా మంది అసలు. ఎందుకు నిబంధనలు? పోతాం అందరితో పాటు తెగించేశారు. అదే సామెత, మోక్ష సామెత అవుతుంది. అందుచేత ఈ తెగించిన మానవాడితో ప్రేమతో ఏం పని చేస్తాడు? అందుకే నూతన మానవాడి రావాల్సి ఉన్నది. వాళ్లతో మరో ప్రపంచం మళ్ళీ ఖచ్చితంగా నిర్మాణం అవుతుంది. అయితే ఈలోగా ఆ ప్రపంచంలో మనం కూడా ఉండాలి. ఆ నూతన మానవాడితో పాటు మనము కలిసి పనిచేయాలని ఎవరికైనా ఉద్దేశాలు ఉంటే, ఆ ఉద్దేశం కేవలం బాబాతో నిరంతరం ఉన్న వాళ్ళకి మాత్రమే అది నెరవేర్చబడుతుంది. తద్భిన్నంగా ఉన్న వాళ్ళెవరూ కూడా దాన్ని అందుకోలేరు, దాన్ని పొందలేరు. ఇది పరమ సత్యం. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ప్రీతమనసో ఈ సమాగమంలో ఇలా కలుసుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం.
అందులో అనుమానపడవలసినటువంటి అగత్యం లేదు, రాదు కూడా. అయితే ఇప్పుడు మనం వచన ప్రవచనాల్లోకి ప్రయాణం చేస్తున్నాం. అవతార్ మెహర్ బాబా ప్రవచనాలు 143వ పేజీ. ఒక్కొక్కరిలోనూ అందరిలోనూ ఉన్న ఒక్కడు అన్నది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సత్యము యొక్క అనంతత్వముపై ఆధారపడే నాగరికత. అంటే సత్యము అంటే భగవంతుడు. సత్యము దాని యొక్క అనంతత్వము ఎవరికి తెలియదు. కానీ దాని మీద ఆధారపడే నాగరికత అంటే నూతనమైనటువంటి వరవడి మనలో ప్రారంభం కాగలిగితే బాగుంటుంది అని ఈ పేరాలో ఈ హెడ్డింగ్తో మనకి బాబా చెప్తూ ఉన్నారు. సామాజిక జీవితంలో సత్యం యొక్క ఆధ్యాత్మిక అనంతత్వాన్ని గుర్తించడం అంటే అది వ్యక్తిత్వానికి, సామూహికతకు ఒక సవాల్ లాంటిదే. ఎలాగన్నారు చూడండి, ఎంత బాగా అన్నారు. బాబా మాకు ఎలా ఉంటాయంటే, ఆ ఇంగ్లీష్ కానీ అర్థమైతే, ఆయన ఇంగ్లీష్ కానీ అర్థం చేసుకుంటే అదొక అద్భుతమైన అవగాహనని, ఆనందాన్ని ఇస్తాయి. ట్రాన్స్లేషన్ కూడా అర్థం చేసుకోగలిగితే ఇది కూడా ఒక మంచి అవగాహనని కలిగిస్తుంది. అంచేత ఏమిటంటున్నారు బాబా, సామాజిక జీవితంలో సంఘ జీవనంలో సత్యం యొక్క ఆధ్యాత్మిక అనంతత్వాన్ని ఎవరికి తెలుసు? అనంతత్వం ఎవరికి తెలియదు, ఆయనకే తెలుసు. దాన్ని గుర్తించడం అంటే అది వ్యక్తిత్వానికి, సామూహికతకు ఒక సవాల్ లాంటిది. వ్యక్తిత్వాలు పనిచేస్తున్నాయి, వ్యక్తులు పనిచేస్తున్నారు, వ్యక్తిత్వాలు పనిచేస్తున్నాయి, వ్యక్తిగతంగా పనిచేస్తున్నాయి, సామూహికంగా పనిచేస్తున్నాయి. కాబట్టి బాబా రెండు మనకి టచ్ చేస్తున్నారు. సామాజిక జీవితంలో సత్యం యొక్క ఆధ్యాత్మిక అనంతత్వాన్ని గుర్తించడం అంటే అది వ్యక్తిత్వానికి, సామూహికతకు ఒక సవాల్ లాంటిది. ఆ అనంతత్వం, ఆ మాటే అందుకుంటుంది. ఆ అనంతత్వము ఊహించుకున్నాం ఒకసారి, అనంతత్వాన్ని ఊహించుకోలేము. ఎందుకంటే దానికి ప్రారంభం ఎక్కడుందో, ముగింపు ఎక్కడుందో, దాని పరిస్థితి మనకు తెలియదు. ఆ మాట మాత్రం అనంతత్వము అన్నది మనం అనంతంగానే దాన్ని అవగాహన చేసుకుంటూ ఉండాలి రోజు, ప్రతిసారి కూడా చదివినప్పుడు. ఆ అనంతత్వం సర్వం అవిభాజ్యమైనదే అనే ప్రాతిపదికపై ఒక నూతన ఆలోచన విధానాన్ని ప్రవేశపెడుతుంది. అంటే దానికి అది అన్లిమిటెడ్ నేచర్ ఆఫ్ డివినిటీ, అన్లిమిటెడ్ నేచర్ ఆఫ్ డివినిటీ, దివ్యత్వం యొక్క అపరిమితమైనటువంటి సహజ లక్షణం. అది ఏమిటి? ఆ అనంతత్వం యొక్క లక్షణం ఏమిటి? అవిభాజ్యము. అది విభజింపడానికి వీలు ఉండదు. ఆ ప్రాతిపదికపై ఒక నూతన ఆలోచన విధానాన్ని అది ప్రవేశపెడుతుంది. ఆ ప్రాతిపదిక మీద మెహరాబాద్ వెళ్ళడం వరకు మనం మెహరాబాద్ వెళ్ళాలి, అక్కడ బాబా దర్శనం చేసుకోవాలి అన్నంత వరకు మనకు అంతవరకే నాలెడ్జ్ ఉంది. ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏం జరుగుతుంది?
నేను వెళ్ళి ఏం చేయాలి? నేను ఇక్కడికి వెళ్తే ఆ సమూహాలతో ఉండాలా, బాబాతో ఉండాలా? సమూహాలతో ఉన్నాం నాకు తెలుసు, బాబాతో ఉన్నాం నాకు తెలియదు. అంచేత ఏదైనా తెలియాలి అంటే దాని యొక్క పూర్తి చిత్రం మన మనసులో ముద్రించబడాలి. మన మనసులో ముద్రించబడింది ఏది కూడా అవగాహనకి రాదు. అంచేత ప్రతి వస్తువు, ప్రతి జీవి యందు సహజంగా ఉండే విలువ అంటే ఆధ్యాత్మిక విలువ బాబా అంటున్నాడు. గుర్తించుకోండి, చాలా విషయాలు చాలా ప్రధానమైనవి. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాడికి వీడు ఏం చేస్తాడు? గడ్డిలాగా చూస్తాడు, నేలలా చూస్తాడు, మురికిలాగా చూస్తాడు. ఒక విధంగా మలాన్ని మలంలా చూస్తాడు. ఇలా అన్నింటినీ కూడా వీడు దృష్టితో ఆలోచించి, వీడు ఆలోచనను జోడించి దానికి ఒక అర్థం చూపించి వాడే చేసుకుంటాడు. అయితే ఇక్కడ నూతన ఆలోచన విధానాన్ని అనంతత్వం ప్రవేశపెడుతుంది అంటే మనకి ఏది అర్థం అవుతుంది? బాబా అంటున్నారు, ప్రతి వస్తువు, ప్రతి జీవి యందు సహజంగా ఉండే విలువ అంటే ఆధ్యాత్మిక విలువ. ఆధ్యాత్మిక విలువలు మనందరిలో కూడా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక విలువని కానీ మనం అమూల్యమైన వజ్రంతో పోల్చామనుకోండి, అమూల్యమైన వజ్రం అంటే కోహినూరు లాంటి దాంతో పోల్చామనుకోండి, దాన్ని ఏం చేస్తాం? చాలా భద్రం చేసుకుంటాం. కోహినూరు వజ్రం అందరూ మధ్యాహ్నం వస్తే ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలో అంత జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక విలువ అనేది కోహినూరు వజ్రం కంటే కూడా చాలా విలువైంది. మనం ఎలా దాన్ని అవగాహన తెచ్చుకుంటాం? ఆల్ రైట్, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నాం. బాబా అన్నారు, ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నారు. నేను సర్వోన్నతుడిని అన్నారు బాబా. ఆయన్ని మన మనసులో పెట్టుకున్నాం. ఇంకా ఆయన హృదయంలో ఉన్నాం, మనసులో పెట్టుకున్నాం వేరేగా. ఎందుకంటే మనం చేసే కార్యాలన్నీ మనసు యొక్క ఒత్తిడితోనే చేస్తాం కదా. కాబట్టి హృదయాన్ని టచ్ చేయలేదు, మనం మనసు యొక్క ఆలోచనతోనే చేస్తున్నాం. అలాగే మనసు యొక్క ఆలోచనలో మనం ఏం చేస్తున్నాము? మనసుతో ఎక్కువగా పనిచేస్తున్నాం. కానీ హృదయంతో పనిచేసే అవకాశం మనకు రాదు. ఎందుకు? మనసు ఆగిపోతేనే హృదయం పనిచేస్తుంది, బాబా చెప్పారు. కాబట్టి మన హృదయం పనిచేయదు, మనసే పనిచేస్తుంది. కాబట్టి పోనీ ఆ మనసునే మనం కోహినూరు వజ్రం అనుకున్నాం. మనసు దాని కోహినూరు వజ్రం అని మనం అనుకుంటే దాన్ని ఎలా దాచుకుంటాం? కోహినూరు వజ్రం అయితే దాచిస్తాం. ఎలాగా? పెద్ద ట్రంక్ పెట్టి, పెద్ద బోన్ పెట్టో లేకపోతే పెద్ద ఏదైనా ఒక షెల్ఫ్ కూడా ఇస్తాం, అందులో పెట్టేస్తాం. కానీ మనసునే ఈ కోహినూరు వజ్రాన్ని ఎలా దాచుకుంటాం? దాచుకోవడానికి అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అది పనిచేస్తూ ఉంటుంది నిరంతరం కూడా. దాని పనికి కావలసిన వనరులన్నీ అది ఆల్రెడీ మానవ దేహంలో సిద్ధం చేసుకొని ఉంచుకుంది. మనతో పని లేదు దానికి. అందుచేత ఇక్కడ బాబా ఏమంటున్నారు? ఆధ్యాత్మిక విలువను గుర్తింపజేసి ప్రాపంచిక దృష్ట్యా ఏర్పరచుకున్న తారతమ్యాలను విసర్జింపజేస్తుంది. మనం ఏం చేసాం? పూర్వం మనం ఏం చేసాం? మనం గుళ్ళకి వెళ్ళి వాళ్ళము,
తీర్థ స్నానాలు చేసేవాళ్ళం, యజ్ఞయాగాలు చేసేవాళ్ళం, ఆయా ప్రదేశాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపించేవాళ్ళం. ఇలా అనేకమైనవి చేసేవాళ్ళం. బాబా ఏం చేశారు? బాబా ఏమిటి? హయ్యెస్ట్ ఆఫ్ ది హై, ఇవేవి మీరు చెయ్యవలసిన అవసరం లేదు అని ఇచ్చారు. అలాగని ప్రేమకి విరుద్ధంగా ఆయన ఏమి అవకాశం ఇవ్వకుండా అనుకుంటే నన్ను విడిచిపెట్టేయండి, నన్ను విడిచిపెట్టి చేసుకోండి అన్నాడు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే కొంతమంది విడిచిపెట్టినట్టుగా బయటికి కనిపెడుతూ ఎవ్వరికీ తెలియకుండా సాగిస్తున్నారు, బయటపడకుండా. దీనివల్ల ఏమైంది? వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటూ ఉన్నారు. మనల్ని ఇంకెవరో మోసం చేస్తే మన కోపం వస్తుంది, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటాం, మన మీద మనకు కోపం రావడం లేదు. చూసారా? అందుచేత బాబా అంటారు, అవిభాజ్యమైనదే అనే ప్రాతిపదికపై ఒక నూతన ఆలోచన విధానాన్ని ప్రవేశపెడుతుంది. ప్రతి వస్తువు, ప్రతి జీవి యందు సహజంగా ఉండే ఆధ్యాత్మికులను గుర్తింపజేసి ప్రాపంచిక పరిస్థితుల దృష్ట్యా ఏర్పరచుకున్న తారతమ్యాలను విసర్జింపజేస్తుంది. అది చేస్తుంది, మనం చెయ్యం. ఒక్కొక్కసారి మన మనస్సుల్లో కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏమిటి జీవితం? ఏం చేస్తున్నాం మనం? ఇది ఒక జీవితమేనా? బాబా ప్రేమికుడిగా నేను ఏం చేస్తున్నాను? మరి బాబా కనీసం ఆయనతో ఉండమన్నారు, అది చేయలేకపోతున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతున్నాను, ఏదైనా మార్గం చూసుకోవాలా, ఇది ఆహ్వానం ఉండకూడదు అనే పరిస్థితి మనసు మీద తెస్తుంటుంది. కానీ దాన్ని డిస్కార్డ్ చేస్తాం, దాని మాట వినాం. ఈ సత్యమైన ఆధ్యాత్మిక అనంతత్వ నిజ భావనపై ఆధారపడిన నాగరికతలో గర్వమును అంటే వేరుభావన కల్పించే పరిస్థితి వ్యక్తిగత అహంకారమును రేకెత్తించదు, అది రేకెత్తించదు. సత్యమైన ఆధ్యాత్మిక అనంతత్వ నిజ భావన మనలో ఏర్పడితే ఎలాగ ఏర్పడుతుంది? సాదా కొట్లో ఉన్నవాడికి, సాదా తాగుతూ ఎంజాయ్ చేస్తున్న వాడికి కూడా భగవద్గీత చెప్పురా అన్నాం అనుకోండి, అది ఏంటి వింటాడు? ఒకవేళ మనం భగవద్గీత చెప్తాం వినరా అంటే ఏంటంటాడు? మన పరిస్థితి అది. మనకి ఆయన ప్రేమ మధువు తెచ్చాడు, ఆ మధువు మనం తాగడం లేదు, అది దివ్య మధువు. ఆ దివ్య మధువు తాగడం లేదు. 50% ఆఫ్ ది పీపుల్ ప్రపంచంలో చేసే మధువులు వాడుతున్నారు. తాగి ఆయా ప్రదేశాల్లో మత్తెక్కి విహరిస్తున్నారు. మరొక 25% ఈ భక్తి పేరిట భక్త ప్రపంచంలో అనేక కార్యక్రమాలకి అలవాటు పడిపోయారు. ఆ మొత్తంలో వాడున్నారు. మరొక 25%, అందులో 50%, 25% నాస్తికులు, వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. ఆ మిగిలినటువంటి %లో మేరు బాబా ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు ఇట అట అని తెలుసుకోలేక కుప్పు గంతులు వేస్తున్నారు, అటు చుట్టూ ఇటు చెట్టు, అటు చుట్టూ ఇటు చెట్టు. మరి అటువంటిప్పుడు వేరు భావన కల్పించే పరిస్థితి వస్తుంది కదా. అది తారతమ్యాలైతే లేకుండా చేస్తుంది, కానీ వ్యక్తిగత అహంకారాన్ని అది కాపాడలేదు. సమస్యలు అనగా అల్పసంఖ్యాకులు, అధిక సంఖ్యాకులు, వైరుధ్యములు, పోటీలు, శ్రమించి చేసే తారతమ్యాలకు సంబంధించిన లెక్కింపులు మొదలగు సమస్యలకు తావు ఉండదు. అవి ఉండకూడదు, కానీ ఉన్నాయి. అంతవరకు ఎందుకండి? మనలో మనమే
మొన్న మా సెంటర్లో బ్రహ్మాండం కార్యక్రమం చేసేవాడి అంటాడు. ఇవతల వాడు మేము బ్రహ్మాండంగా చేసేవాడిని అంటే, ఏటి బ్రహ్మాండం ఆడికి తెలియదు, వీడికి తెలియదు. ఏటి బ్రహ్మాండం చేసాడు? బ్రహ్మాండం అయిపోయింది ఏమిటి? ఏర్పాటు చేసేటటువంటి పూలదండలు, ఏర్పాటు చేసినటువంటి ఆ టిఫిన్స్, భోజనాలు, ఏర్పాటు చేసినటువంటి రకరకాల కార్లు, రథాలు, ఇది బ్రహ్మాండం అనుకుంటున్నారు వీళ్ళు. ఇది బ్రహ్మాండం కాదు. అందుచేత ఆలోచన విధానం మారాల ముందు. ఇక్కడ బాబా అంటున్నారు, అల్పసంఖ్యాకులు, అధిక సంఖ్యాకులు, వైవిధ్యములు, పోటీలు, శ్రమింపజేసే తారతమ్యాలకు సంబంధించిన లెక్కింపులు మొదలగు సమస్యలకు తావుండకుండా వాళ్ళ వ్యవహరించాల్సి వస్తుంది. కానీ అక్కడే వస్తుంది తారతమ్యం. ఎందుకంటే స్పర్ధలను, చిక్కులను సృష్టించే భ్రాంతి అంతరించిపోవాలి. జీవితం అప్పుడు అనంత సాధారణమైనది గాను సమగ్రమైనది గాను ఉంటుంది. మనం ఒక విధంగా ఆయన ప్రేమలో ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం. లేకపోతే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందువల్లంటే ఆధ్యాత్మిక మార్గంలో దాంభికం, ప్రచారం, ప్రదర్శన, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం, ఏదో చేస్తాను ఏదో చేయడం, ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి. అందువల్ల జీవితం మనకి ఒక ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు ఎలా 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 అని. ఇవన్నీ నాకెందుకు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఒకరు తెగించిస్తాడు, కొంతమంది తెగించిన ఉంటారు. వాళ్ళు తెగించిన వాళ్ళు అంటారు, అదేంటండి వాళ్ళకి మరి ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అన్న ప్రశ్నలు ఉండవు. చేస్తానంటే చేస్తాడు, దాని గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటాడు. ఇంత చేశాను, అంత చేశాను, ఎంత జరిగిపోయింది, అంత జరిగిపోయింది అని. ఒక విధంగా చెప్పాలంటే మాకేందు వాడికి పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి అవగాహన లేకపోయినా కూడా ప్రదర్శనలు చేసుకుంటారు. ఇది ఈ కాలంలో ఎక్కువగా ఉంది. అందువల్లనే ప్రేమ అనేటటువంటి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ గుణం సన్నగిల్లిపోతుంది, రోజుకి సన్నగిల్లిపోతుంది. ప్రేమించడం అంటే నవ్వుకొని సరదాగా మాట్లాడుకోవడం అనుకుంటున్నాం మనం కాదు. ప్రేమించేవాడు ఎప్పుడు యథార్థంగా ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడితో ఉంటాడు, సమూహాల మధ్య ఉండడు. ఒకవేళ ఉన్నా అక్కడ కూడా దేవుడితోనే ఉంటాడు. మనకు ఆ పరిస్థితి రాదు. మనకేంటంటే మాయలో ఉన్నాం, మాయలో మునిగిపోయి ఉన్నాం. అసలు ఉన్నదే ప్రపంచంలో మాయ. అందుకే ఒక దేశంలో ఒక చరణం, ఒక పాదం నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మాయకు మాయే పరిచయమై మాయను తెలుపుట మాయ కదా, మాయను తెలుపుట మాయ కదా. నేను రాయించేటువంటి ఆయన ఏ సత్యాలైతే ప్రవచనాల్లో చెప్పాడు, చక్కగా చిన్న మాటలతో రాయించాడు. అది పాడేస్తాం, కానీ అర్థంలోకి వెళ్ళాం, లోపలికి వెళ్ళాం. మనకు అవసరం గెంటేస్తాం. అనవసరం గెంటితే ఏం జరుగుతుందో దేని రిజల్ట్లో కూడా మనం ఆలోచిస్తాం. చేస్తున్నామా లేదా, చూస్తున్నారా లేదా, ఆనందంగా ఉందా లేదా, మిగతా ఎందుకు
అది ఆయనకి సంబంధించేది, ఆ మిగతాది. అందుకే చరిత్ర చదువుకుంటున్నాం. వాట్ ఈజ్ ఒక విధంగా మనం చరిత్ర మనకి ఏంటంటే ఎన్సైక్లోపీడియా, స్పిరిచువల్ ఎన్సైక్లోపీడియా. అందులో ప్రతి దానికి ఆన్సర్లు ఉన్నాయి. ఇది మన యొక్క పరిస్థితి. కొంచెం ముందుకు వెళ్ళడానికి ఎవరికైనా ఒకవేళ ఆలోచన వస్తే అప్పుడు ఏం చేయాల్సి వచ్చినా మీరు బాబాతో అతి చేరువుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందరితో పాటు కాదు, ఎవరికి వాళ్ళు బాబాకి అతి చేరువు కావడానికి ప్రయత్నం చేయాలి. అందుకోసం తీవ్రంగా ఆయన నామస్మరణ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ పరిస్థితి నుంచి మనం బయటపడగలము, లేదా ఇలా అంతరించిపోతాము. ఇందులో మరి ఏమాత్రం కూడా మనం భయపడక్కర్లేదు, లేదా అనుమానపడక్కర్లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రభు యొక్క అద్భుతమైనటువంటి చరిత్రలోకి ప్రయాణం చేయబోతూ ఉన్నాం. అసలు మెహర్ బాబా ప్రేమికులు ఈ చరిత్రని, ఈ ప్రవచనాలని కానీ ఆధారంగా చేసుకొని జీవనాన్ని సాగించగలిగితే జీవనం పావనం అయిపోద్ది. కానీ ప్రవచనాల పుస్తకాలు, కొంతమంది పుస్తకాలు కొంటారు, అది ఎక్కడున్నాయో మర్చిపోతారు. కొంతమంది అవన్నీ వీడియోలో జాగ్రత్తగా పేర్చి ఎవరైనా తీసేస్తున్నారో ఉన్నాయో లేవో అని శ్రద్ధ వహించి చూస్తుంటారు. ఎప్పుడు తీసి చదివిన పాపాన పోదు. అందువల్ల మనకి సత్యం అనేది మనకి గోచరం కాదు, సత్యం అనేది మనలో జీవనం కాదు, సత్యం అనేది మనలో సుస్థాపించబడదు. మన పరిస్థితి అది. ఒకరు చెప్పినా వినం. మనకి మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపెనీ అని బాబా అంటే, నన్ను నీ శాశ్వత తెలికానిగా చేసుకో అంటే మనందరం కూడా ఒకరికొకరు చాలా దగ్గర అవుతున్నాం. కానీ బాబాకి దగ్గర కావడం లేదు. మనకి మనం దగ్గర అవుతూ, మనకి మనం మాట్లాడుకుంటూ, మనకు మనం కార్యక్రమాలు చేసుకుంటూ, మనకు మనం పొంగిపోతూ, మనకు మనమే ఏవో దేనిపోని వేషాంత భ్రమంలో పడిపోతూ ఉన్నాం తప్ప బాబాతో ఎంత దగ్గరగా ఉన్నామని ఏ ఒక్కరికి కూడా ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా మాయలో పడిపోతాం. అందుకే ఈ చరిత్రలో ఆయన అద్భుతమైన విషయాలు మనకి ఒక విధంగా గడిపించి అందులో ఆయన ఉండి ఆ సత్యాలు మనకి తెలియజేస్తున్నాడు. ఇవాళ మనం మెహర్ బాబా ప్రభు చరిత్ర 9వ భాగం 3566 పేజీలో మెహరాజాద్ మరియు పూనా ఏకాంతవాసం అనేటటువంటి ఒక అధ్యాయాన్ని మనం నూతనంగా ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో ప్రారంభంలో బాబా ఫోటో ఒకటి చూడండి. మెహరాజాద్ మరియు పూనా ఏకాంతవాసం అనే ఆ హెడ్డింగ్ కింద ఫోటో ఉంది. 1940వ దశకంలోని ద్వితీయార్థంలో మెహర్ బాబా. చూడండి ఎంత బాగున్నారు, ఎంత అద్భుతంగా ఉన్నారు. ఆ స్వరూపం ఒక మెహర్ బాబా ప్రేమికుడు మనకు రాశాడు. ఏమని రాశాడు? సృష్టి మర్మపు రూపము, సృష్టి మర్మపు రూపము, సృష్టియే తానను రూపము, సృష్టి మర్మపు రూపము. ఎంత అద్భుతంగా ఒళ్ళు పులకరించేటట్టుగా అన్నాడు. అంచేత మనకు ఒళ్ళు పులకరిస్తుందండి, జలవరేస్తుంది. పులకరించదు, మనందరికి కూడా ఒళ్ళు పులకరించదు, జలవరేస్తుంది. సాధారణంగా ఎప్పుడైనా ఈ జలవరింపు అన్నది చూడాలనుకుంటే గేదెలు నీటిలో స్నానానికి దిగుతాయి. ఆ దిగిన తర్వాత బయటకు వచ్చినప్పుడు జలదరిస్తాయి. ఇలాగా మొత్తం శరీరం అంతా కూడా ఇలా జలదరింపు వస్తుంది. దానికి మనకి అటువంటి జలదరింపు వస్తుంది.
పులకరింతకి జలవరింపుకి తేడా ఏమిటంటే పులకరింతలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ హృదయానికి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. జలవరింపులో తెలుస్తుంటుంది, మొత్తం ఊగుతుంటుంది, శరీరం అంతా ఊగుతుంటుంది. ఏదో ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుంటుంది, కానీ ఆనందం కాదు. అందుచేత తెలుగు భాష దానిలోన లోతులు చాలా అద్భుతంగా ఉంటాయి. సాంస్క్రిట్ అది చాలా గొప్పదే, దేవభాష, కానీ అది మనకు అర్థం కాదు. తెలుగు భాష అందుకే ఏం చేశారు మన భాషా కవులు, దానితో ధీటుగా తెలుగు భాషను కూడా తయారు చేశారు. కాకపోతే లోతుల్లోకి వెళ్ళాలా. సరే, సబ్జెక్టు కలుపుకున్నాం. మండలి సభ్యులతో కలిసి 1949 మే 27వ తేదీని మౌంట్ ఆబూ నుండి మెహరాజాద్కు బయలుదేరారు. ఆ ప్రయాణంలో 28వ తేదీన బొంబాయి నగరానికి చేరుకున్నారు. శ్రీ మండలి వారు నారీమన్ ఆర్నమాన్ దాదా చాంజీల అపార్ట్మెంట్ అయిన ఆషియానాలోను, బాబా బైబుల్ అన్నా 104 ఏరిచ్ మరియు గుస్టాజీలు మెహర్జీ ఇంట్లోనూ ఉన్నారు. బొంబాయి నగరం చేరుకున్న తర్వాత డాంకిన్, జగన్, గని, విష్ణు మెహరాబాద్ వెళ్ళిపోయారు. బొంబాయి చేరుకున్న వెంటనే బాబా వస్తుల అన్వేషణకు బయలుదేరారు. మాంగళూరు వీధిలో పాత అట్టపెట్టెలతోనూ గోనె సంచులతోనూ ఒక గుడిసెలా వేసుకొని దాని క్రింద నివసిస్తున్న సూక్ష్మ భూమికి చెందిన బోరా అంటే సాహసవంతుడు అనే మస్తును కలిశారు. బాబా సందృష్టి వీధిలో ఖోజా సిమెంటరీ అంటే బ్రాకెట్లో క్రైస్తవ శ్మశాన వాటిక బయట మరొక మస్తులు కలిశారు. ఆయన పేరేమిటో అక్కడ ఉన్న వారెవరికీ తెలియదు. ఎందుచేతంటే అతను ఎవరితోనైనా మాట్లాడడాన్ని వారు ఎప్పుడు చూడలేదు. అతడు తిరిగిపోయిన మురికి బట్టలను ధరించినప్పటికీ వెలుగులు సిమ్మే కళ్ళతో, అండర్లైన్ చేసుకోండి, వెలుగులు సిమ్మే కళ్ళతో గొప్ప ముఖవర్చస్సుతో ఉన్నాడు. అతను ఒక మంచి బస్సు అని బాబా చెప్పారు. చిన్న మాట తప్ప అంటూ ఉండలేను, ఎందుకంటే మీ మీద ప్రేమ నాకు. చెప్పకపోతే సత్యాన్ని తెలుసుకోవడం కష్టం కదా. మీరు అంటే మనం అందరం కూడా మన ముఖాలను ఎప్పుడూ అర్థంలో చూసుకుంటుంటాం కదా. చూసుకుంటే ఆడవాళ్ళకి మనకి తేడా ఏమిటంటే వాళ్ళు ముఖ సౌందర్యానికి ఏవేవో వస్తువులు వాడతారు. అలాగే కళ్ళకి కాటుకు పెట్టుకుంటారు, పెదాలకి లిప్స్టిక్ పోసుకుంటారు, రకరకాల ఆభరణాలు వేసుకుంటారు, దాని అందం నిలబడింపజేయడం కోసం. మరి మగవాళ్ళు ఏం చేస్తారండి? మగవాళ్ళు కాటుకులు బొట్లు గట్టే పెట్టుకోరు, కానీ అదేదో అంటారు చేస్తారు ముఖానికి లేదు. పెళ్లిళ్ళు జరిపేటప్పుడు పెళ్లి కొడుకు కుమార్తె ఆ ముఖాలకి ఏదో చేస్తారు, ఫేషియల్ ఏదో అంటారు. అది చేసుకుంటారు మగవాళ్ళు. క్రాప్ సెట్ చేసుకుంటారు, కొంచెం ఏమైనా లోషన్స్ కట్టావా లేదా క్రీములు కానీ వాడతారు. ఇలా మన ముఖాన్ని ఎప్పుడూ కూడా సౌందర్యంగా ఉండాలని బాధపడుతూ ఉంటాం. మొత్తం యావత్ ప్రపంచంలో ఈ అలవాట్లు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మికంగా పురోగతి క్రమంలో ఉన్నటువంటి ఎవ్వరికీ కూడా శరీరం కానీ, ముఖం కానీ, చేతలు కానీ, వాళ్ళున్న పరిస్థితులు కానీ, వాళ్ళుండే ప్రదేశాలు కానీ మనకి నచ్చని విధంగా ఉంటాయి. ఇంకేత వాళ్ళ మీద వాళ్ళకి స్పృహ ఉండదు, అవేర్నెస్ ఉండదు. వాళ్ళకి భగవంతుని యొక్క స్పృహ ఉంటుంది. అందుచేత జీవితాలు మనలా ఉండవు.
అంత మాత్రం చేత వాళ్ళకేమి మనలో ఇంకేం కనబడవా చూడలేవాలంటే ఒక్కటే ఉంది. ఇక్కడ మనకి ఆ క్లూ చూశాడు. వెలుగులు చిన్నే కళ్ళు. ఆ ఆధ్యాత్మికంగా పురోగతి క్రమంలో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చిమ్ముతూ ఉంటాయి. మెహర్ బాబా భగవంతుడు కనుక ఆయా ఉన్నత వ్యక్తులకి, ఉన్నత ఆత్మలకి తాను వెళ్ళడమే కాకుండా తన మండలం కూడా తీసుకెళ్లి పరిచయం చేసి వాళ్ళని అదృష్టాన్ని పొందేటట్టు చేశారు ఆయన. అందమన్నది శరీర ఆకృతిలో కానీ లేదు అవయవాల్లో కానీ ఉండదు. ఎక్కడ ఉంటుంది అంటే వెలుగులో ఉంటుంది అందం. నువ్వెంత బాగా మేకప్ అయిపోయినవ్వండి, సినిమా వాళ్ళకి సినిమా యాక్టర్స్ బ్రహ్మాండమైన మేకప్ పెట్టేస్తారు, కానీ లైట్స్ పెట్టకుండా షూటింగ్ తీయమని చేస్తారేమో. లైట్స్ పెడితేనే వీళ్ళు చేసిన మేకప్ ఆ స్క్రీన్కి అందంగా కనబడుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాడు రాణించరు. అందువల్ల సహజమైనటువంటి వెలుగు, లైట్ ఆఫ్ లవ్, ఇలా అనుకోవచ్చు. లైట్ ఆఫ్ లవ్ అది ఉండదు ఎవరిలోనే. ఒక ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి క్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రమే లైట్ ఆఫ్ లవ్ కళ్ళల్లో కనిపిస్తుంది. చిన్న హింట్ మరి చెప్పకుండా ఉండలే నేను. తర్వాత అదే రోజున బాబా మూంగ్ సాజీ మహారాజ్ అనే మసుతో సాంగత్యం చేశారు. అతను మానసిక ప్రపంచంపై ఎదుకలు కలిగి 5వ భూమిక మస్సు. అంతకుముందు బాబా అతన్ని 1944వ సంవత్సరంలో దమంగాం అనే ప్రదేశంలో కలిశారు. బొంబాయిలో అత్యంత సౌందర్యంగా ఉండే ప్రదేశమైన చర్చి గేట్ దగ్గర నాగిన్ మహల్లోని అతని గదిలో బాబా అతనితో కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇదిలా ఉండగా రోడా మిస్త్రీ మే 16వ తేదీన ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. డాక్టర్లు ఎంత వద్దంటున్నా వినకుండా ఆ బిడ్డను తీసుకొని హాస్పిటల్ నుండి బయలుదేరి తన గురువు బాబా దర్శనం కోసం ఆయన ఉంటున్న ఆసియానా వద్దకు వచ్చేసింది. అప్పటికి ఆ పసిపిల్లవాడి వయస్సు కేవలం 2 వారాలే అయినా లోడ ఆ శిశువును బాబాకు చూపించాలన్న పట్టుదలతో ఉంది. బాబా ఆ పసిపిల్లవాడిని తన ఒడిలోనికి తీసుకొని అతనికి నేర్వాన్ అని నామకరణం చేస్తూ ఖేమ్తాన్ తిరిగి వచ్చాడు అని వ్యాఖ్యానించాడు. ఖేమ్తాన్ లోడా యొక్క సోదరుడే. అతను 1943 సంవత్సరంలో చిన్న వయసులోనే మరణించాడు. బొంబాయిలో 3 రోజుల తర్వాత బాబా మే 30వ తేదీ ఉదయం ఆది సీనియర్ కారులో నెహ్రూ మరియు గోహర్లతో కలిసి బయలుదేరారు. బొంబాయి నుండి బయలుదేరే ముందు వారు దీనా తలాతి ఇంటి వద్ద ఆమె పిల్లలను చూద్దామని ఆగారు. బాబా మంజిల్ ఇమేమిలో ఉన్నప్పటి రోజుల నుండి ఆమె బాబా సాంగత్యంలోనే ఉంటుంది. అప్పట్లో ఆమె భర్త నావల్ తలాతి తరచుగా మంజిల్ ఇమేం వెళ్లేవారు. నావల్ తలాతి మరణానంతరం బాబా సూచన మేరకు దీనా బొంబాయి నగరంలోనే కీర్తముని స్మరిస్తూ జీవిస్తోంది. వెళ్తూ దారిలో